హలో గైస్, ఈ వీడియోలో మనం సింపుల్ ఒక ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. ప్యూర్ ప్రైస్ యాక్షన్ బేసిస్ మనం ఈ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం అనమాట. సో ఈ స్ట్రాటజీ మనకి ఎంతవరకు వర్క్ అవుతుంది, ఏ టైంలో మనం ఈ స్ట్రాటజీని అప్లై చేయాలి, అలాగే ఏ ఇండెక్స్ ఆప్షన్స్లో అప్లై చేయాలి, ఏ వెయిట్లో అవాయిడ్ చేయాలి, అలాగే ఈ స్ట్రాటజీ మనకి సో యాక్యురసీ ఎంత, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అలాగే స్టాప్ లాసెస్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, టార్గెట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చివరి దాకా చూడండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు కనుక ఆప్షన్ ట్రేడింగ్ చేస్తుంటే కనుక. సో ఈ స్ట్రాటజీ మనం 10 AM స్ట్రాటజీ అని చెప్తాం అనమాట. సో దాని గురించి డిస్కస్ చేసే ముందు మనం ఫస్ట్ ఈ స్ట్రాటజీ అప్లై చేసే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ఈ స్ట్రాటజీ దేంట్లో అప్లై చేస్తాము అంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో మనం అప్లై అనేది చేస్తాం అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ ఆప్షన్లో మనం అప్లై చేస్తాం. లైక్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చి సో దీంట్లో అప్లై అనేది చేస్తాం అనమాట. సో అలాగే ఈ స్ట్రాటజీ ఏ టైం ఫ్రేమ్లో యూజ్ చేస్తాం అంటే ఏ టైం ఫ్రేమ్ పెట్టుకొని, అంటే 1 డే టైం ఫ్రేమా, 5 minute టైం ఫ్రేమా, సో అది మనం చూస్తే కనుక 5 minute టైం ఫ్రేమ్లో ఈ స్ట్రాటజీ అనేది మనం అప్లై చేస్తాం అనమాట. సో 5 minute టైం ఫ్రేమ్ మనం ప్లేస్ చేసుకుని చార్ట్స్లో ఈ స్ట్రాటజీ అప్లై చేస్తాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో అప్లై చేస్తాం అనమాట, ఇండెక్స్ ఆప్షన్స్. అలాగే నెక్స్ట్ మనం టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minute టైం ఫ్రేమ్ పెట్టుకుంటాం అనమాట. అలాగే ఈ స్ట్రాటజీకి మినిమం క్యాపిటల్ ఎంత కావాలి అంటే కనుక మనం ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నప్పుడు మినిమం టు మినిమం సో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలంటే 10K నుంచి 15K అప్రాక్స్గా కావాలి. సో ఆప్షన్ యొక్క ప్రీమియం బట్టి మనకి ఇది వేరీ అవుతుందన్నమాట. మీరు ఎంత అట్ ద మనీస్ తీసుకుంటున్నారా, ఇన్ ద మనీస్ తీసుకుంటున్నారు, ఓటీఎంస్ తీసుకుంటున్నారు, దాన్ని బట్టి ఇది కొంత వేరీ అవుతుంది. సో మినిమం టు మినిమం 10K నుంచి 15K క్యాపిటల్ అనేది ఖచ్చితంగా కావాలి. సో అలాగే మీరు టార్గెట్ తీసుకున్నప్పుడు మినిమం టు మినిమం ఎంత తీసుకోవాలి అంటే కనుక 10 to 20% మినిమం తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే కనుక మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటే కనుక సో 2%, 1%, 5% ఆప్షన్స్లో ట్రేడ్ అస్సలు చేయకూడదు. స్కాల్పింగ్స్ అనేవి అసలు బేసిక్ లెవెల్స్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సో స్కాల్పింగ్ అస్సలు చేయకండి. ఎందుకంటే సో స్కాల్పింగ్ ఎండ్ ఆఫ్ ద మీకు మంత్కి లాసెస్లో తీసుకొస్తుందన్నమాట. ఖచ్చితంగా మీరు సో ట్రేడ్ పొజిషన్ తీసుకొని మినిమం టు మినిమం 10 to 20% తీసుకోవాలి. ఆ ట్రేడ్ మీ డైరెక్షన్లో వెళ్తుంటే సో అలా హోల్డ్ చేయడం బెటర్ అనమాట. 30, 40, 50% దాకా కూడా మనం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎస్ఎల్ ఏ విధంగా పెట్టుకోవాలో కూడా డిస్కస్ చేద్దాం. సో స్ట్రాటజీ చెప్తున్నప్పుడు మనం డిస్కస్ అనేది చేద్దాం. సో ఇదనమాట మినిమం థింగ్స్. మనం ఫస్ట్ ఈ స్ట్రాటజీ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో అప్లై చేస్తాం. 5 minute టైం ఫ్రేమ్లో ఈ స్ట్రాటజీ అప్లై చేస్తాం అనమాట. సో మినిమం 10 to 15K క్యాపిటల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో మినిమం టు మినిమం సో టార్గెట్ వచ్చేసరికి 10 నుంచి 20% మినిమం తీసుకోవాలి ఈ స్ట్రాటజీకి. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. స్ట్రాటజీ మనం అప్లై చేద్దాం అనమాట. సో స్ట్రాటజీ మనం డిస్కస్ చేసిన తర్వాత చార్ట్స్లోకి వెళ్ళి ప్రీవియస్ డేస్ ఏ విధంగా వర్క్ అయిందో కూడా డిస్కస్ చేద్దాం. అలాగే స్ట్రాటజీ మీరు రేపు మార్నింగ్ వెళ్ళిపోయి మార్కెట్లో ఈ స్ట్రాటజీ అప్లై చేయడం ఎప్పుడు కూడా రాంగ్ థింగ్ అనమాట. స్ట్రాటజీని ఎప్పుడు కూడా మినిమం టు మినిమం 10 times సో బ్యాక్ టెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ప్రీవియస్ చార్ట్స్కి వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఎన్ని టైమ్స్ వర్క్ అవుతుందో మీకు తెలుస్తుంది అనమాట. అలాగే మీరు ఎప్పుడైనా ఆప్షన్స్ బయింగ్ చేస్తుంటే కనుక ప్యూర్గా ప్రైస్ యాక్షన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఇండికేటర్స్ బేస్ చేసుకొని కనుక మీరు ఆప్షన్ బయింగ్ పర్టికులర్గా చేస్తే కనుక ఎండ్ ఆఫ్ ద మంత్ మీరు లాసెస్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సో ఆప్షన్స్లో మ్యాక్సిమం మనకి ప్రైస్ యాక్షన్ చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. ప్రైస్ యాక్షన్తో చేస్తే కనుక మినిమం టు మినిమం 7 to 8 ట్రేడ్స్ మన డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ స్ట్రాటజీ మీరు నేర్చుకున్న తర్వాత సో బ్యాక్ టెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మినిమం టు మినిమం సో లాస్ట్ 1 month చార్ట్స్ ఓపెన్ చేసి ఎన్నిసార్లు వర్క్ అవుతుందో చూడండి. అలాగే లైవ్ మార్కెట్స్లో కూడా మినిమం టు మినిమం 1 week అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. 1 week మీరు అసలు బ్యాక్ టెస్ట్ చేసి పేపర్ ట్రేడింగ్ యాప్ కానీ లేకపోతే నార్మల్గా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. చేసిన తర్వాత అప్పుడు ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుందా లేదా అనేది సో అబ్జర్వ్ చేసి అప్పుడు మనం మన క్యాపిటల్ పెట్టి ట్రేడ్ చేయడం బెటర్ అనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా స్ట్రాటజీ మనం డిస్కస్ చేసినప్పుడు ఈ విధంగా మనం చేయగలిగితే మాత్రమే మనం మార్కెట్లో సస్టైన్ అనేది అవ్వగలం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా స్ట్రాటజీకి వెళ్తే కనుక సో దీన్ని మనం 10 AM స్ట్రాటజీ అంటాం అనమాట. దీన్ని మనం బ్యాంక్ నిఫ్టీలో 5 minute టైం ఫ్రేమ్లో చెక్ చేస్తున్నాం. సో మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవుతుంది, 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి 10 ఏదైతే అవుతుందో సో 10:05 దగ్గర నుంచి 10:10కి మనకి ఏదైతే క్యాండిల్ ఫామ్ అవుతుందో 5 minute టైం ఫ్రేమ్లో మార్నింగ్ 10:05 AM ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి 10:10కి మనకి ఏదో ఒక సింగిల్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఆ టైంలో మనకి ఇది గ్రీన్ క్యాండిల్ కానివ్వండి ప్రాబ్లం లేదు, రెడ్ క్యాండిల్ కానివ్వండి ప్రాబ్లం లేదు. అంటే మార్కెట్ పెరుగుతున్న ప్రాబ్లం లేదు, పడుతున్న ప్రాబ్లం లేదు, దానికి మనకి సంబంధం లేదనమాట. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకి ఒక గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది 10:05 AM నుంచి 10:10 AMకి. సో దాని యొక్క హై డ్రా చేసుకోండి, దాని యొక్క లో డ్రా చేసుకోండి. ఈ రీజన్ బ్రేక్ అయితే అప్పుడు మనం ఆ డైరెక్షన్లో ట్రేడ్ చేస్తాం. బ్రేక్ అంటే మనకి మల్టిపుల్ విధాలుగా అవ్వచ్చు అనమాట. దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ క్యాండిల్ మనకి ఈ విధంగా ఇక్కడ ఫామ్ అవ్వచ్చు.
ఇలా ఫామ్ అయితే మనం ట్రేడ్ పొజిషన్ తీసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా దీన్ని బ్రేక్ అవ్వాలి. ఇలా బ్రేక్ అవుతున్నప్పుడు కూడా మనం పొజిషన్ తీసుకోకపోవడం చాలా బెటర్ అనమాట. ఈ లైన్కి పైన క్యాండిల్ కనుక ఫామ్ అయితే కనుక నెక్స్ట్ క్యాండిల్ ఇది మనకి 10:05 AM దగ్గర నుంచి 10:10 AM దాకా మనకి క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా. సో నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే 10 నుంచి 10:15కి ఫామ్ అయ్యే క్యాండిల్ ఈ లైన్ టచ్ అవ్వకుండా కనుక ఫామ్ అవుతుంటే ఆ డైరెక్షన్లో మనం ట్రేడ్ చేస్తాం. మనం బ్యాంక్ నిఫ్టీ చేస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ ఈ రీజన్కి పైన మనకి ఫామ్ అవుతుంది. ఈ పర్టికులర్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే కనుక మనం అక్కడ కాల్ ఆప్షన్ని మనం బై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ పైకి బ్రేక్ అవ్వకుండా ఈ క్యాండిల్ సో తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో సో ఇలా బ్రేక్ అవ్వకుండా ఇలా బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ క్యాండిల్ పొజిషన్ తీసుకుంటాం అనమాట. లేదు అలా కాకుండా నెక్స్ట్ 10 నుంచి 10:15కి ఈ విధంగా బ్రేక్ అవుతుంటే కనుక సో మనం ఇక్కడ సో మార్కెట్ పడుతుంది కాబట్టి ఇక్కడ మనం పుట్ ఆప్షన్ అనేది బై చేస్తాం అనమాట. సింపుల్ స్ట్రాటజీ. సో మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వెయిట్ చేస్తాం, ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసిన తర్వాత 40 minutes అలా వెయిట్ చేసిన తర్వాత 10:05 దాకా వెయిట్ చేస్తాం. 10:05 క్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతుందో 10:05 నుంచి 10:10 AM ఆ క్యాండిల్ యొక్క హై ఆ క్యాండిల్ యొక్క లో డ్రా చేసుకుంటాం. సో నెక్స్ట్ క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్యాండిల్ కనుక ఈ విధంగా ఫామ్ అవుతుంటే వెయిట్ చేస్తాం, ఈ విధంగా ఫామ్ అవుతుంటే వెయిట్ చేసి నెక్స్ట్ క్యాండిల్ బై చేస్తామన్నమాట. ఈ క్యాండిల్ కొంత గ్రీన్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. అలాగే ఒకవేళ బిలో బ్రేక్ అవుతుంటే కనుక ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే అప్పుడు మనం పుట్ ఆప్షన్ని బై చేస్తాం. సింపుల్ స్ట్రాటజీ. సో ఈ విధంగా చేసిన తర్వాత స్టాప్ లాసెస్ ఏ విధంగా పెట్టుకోవాలి, టార్గెట్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం స్టాప్ లాస్ డిస్కస్ చేస్తే కనుక సో మనకి ఏదైతే ఈ క్యాండిల్ ఫామ్ అయింది, ఏదైతే 10:05 నుంచి 10:10కి ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనకి ఫర్ ఎగ్జాంపుల్ అప్ సైడ్ బ్రేక్ అవుతుంది. ఈ విధంగా బ్రేక్ అయింది, అబ్జర్వ్ చేస్తే ఇంకో 5 minutes అబ్జర్వ్ చేసి ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఆ టైంలో మనం పొజిషన్ తీసుకున్న తర్వాత దీని కింద మనం ఎస్ఎల్ అనేది మెయింటైన్ చేస్తాం అనమాట. సో ఇది నార్మల్ క్యాండిల్ అయితే ఎస్ఎల్ ఈ విధంగా మెయింటైన్ చేస్తాం. ఒకవేళ ఇది పెద్ద క్యాండిల్ అనుకోండి, ఆల్మోస్ట్ ఇక్కడే మనకు 100-150 points ర్యాలీ అవన్నీ ఇస్తే కనుక క్యాండిల్కి హాఫ్ మనం చేసుకొని ఆ హాఫ్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ స్మాల్ క్యాండిల్ అనుకోండి. సో ఈ విక్కి బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడం బెటర్ అనమాట. మెయింటైన్ చేసుకొని సో టార్గెట్ మనం 10-20% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది సింపుల్ స్ట్రాటజీ. ఒకవేళ కింద బ్రేక్ అవుతుంటే మనం పుట్ ఆప్షన్స్ బై చేస్తాం. సో ఒకవేళ పైకి బ్రేక్అవుట్ అవుతుంటే మార్కెట్ పైకి వెళ్తున్నట్టు మనకి సో అక్కడ మనం కాల్ ఆప్షన్స్ అనేవి బై చేస్తాం అనమాట. సింపుల్ థింగ్. మనం ఇప్పుడు జస్ట్ మనం చార్ట్స్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత 5 minute టైం ఫ్రేమ్ ప్లేస్ చేస్తాం. 5 minute టైం ఫ్రేమ్లో మనం మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. మనం మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తీసుకోండి, ఈరోజు మార్కెట్ కంప్లీట్గా సైడ్ వేస్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ డే, టైం డికే ఎక్స్పైరీ. సో ఆల్మోస్ట్ అన్ని ప్రీమియమ్స్ని జీరో చేస్తుంది. ఇటువంటి మార్కెట్స్ కాకుండా మ్యాక్సిమం నార్మల్ మార్కెట్స్ అయితే బెటర్. బట్ ఈ మార్కెట్లో కూడా అసలు వర్క్ అయిందో లేదో అబ్జర్వ్ చేద్దాం. సో ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది, 9 o'clock ఓపెన్ అయిన తర్వాత జిగ్జాగ్ క్యాండిల్స్ అక్కడక్కడే పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి అనమాట. సో ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే 10 o'clockకి మనకి ఈ క్యాండిల్ ఫామ్ అయింది, 10 నుంచి 10:05కి ఈ క్యాండిల్ ఫామ్ అయింది. సో 10:05 నుంచి 10:10కి ఈ క్యాండిల్ ఫామ్ అయింది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ క్యాండిల్ 10:05 నుంచి 10:10కి ఫామ్ అయింది. సో మనం ఏం చేయాలి, జస్ట్ అలా ఫామ్ అయిన తర్వాత సో ఆ క్యాండిల్ యొక్క లోకి ఆ క్యాండిల్ యొక్క హైకి లైన్ డ్రా చేసుకుంటున్నాం. సో ఇది మనకి లైన్ ఈ విధంగా డ్రా చేస్తాం. సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ మనకి 10:05 నుంచి 10:10కి ఫామ్ అయిందన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా బ్రేక్ అవుతుంటే వెంటనే పొజిషన్ తీసుకోకండి. అలాగే ఇది మనకి బిలో బ్రేక్ అయింది కాబట్టి బ్రేక్ అవుతున్నప్పుడు సో ఖచ్చితంగా రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. సో ఈ క్యాండిల్ ట్రేడ్ చేయం, ఈ క్యాండిల్ ట్రేడ్ చేయం, ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ట్రేడ్ పొజిషన్ తీసుకోవచ్చు అనమాట. తీసుకొని దీనిపైన ఎస్ఎల్ మెయింటైన్ చేస్తాం. అక్కడ మీరు చార్ట్స్లోకి వెళ్ళి మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే తీసుకుంటున్నారో ఆ స్ట్రైక్ ప్రైస్కి ఆ క్యాండిల్ ఫామ్ అయిన దగ్గర మనం అదైతే స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. ఇది చూడండి, ఈరోజు అంతా సైడ్ వేస్ వెళ్ళింది కాబట్టి కానీ ఆ రేంజ్ అయితే బ్రేక్అవుట్ అవ్వాలి. ఎక్కడో స్టార్ట్ మీకు ప్రాఫిట్ కనిపిస్తుంది, ఆ ప్రాఫిట్ మనం ఎగ్జిట్ అనేది అయిపోవచ్చు అనమాట. ఎందుకంటే ఈరోజు ప్యూర్ సైడ్ వేస్ మార్కెట్ కాబట్టి ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది ఆ రీజన్, బట్ కిందే పడింది. ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక ఇక్కడ 150 points దాకా కూడా ఫాల్ అయ్యింది. సో ఈ టైంలో మనకి ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ మనం తీసుకోవచ్చు అనమాట. సైడ్ వేస్ మార్కెట్ కాబట్టి అంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంతకు ముందు రోజు మనం వెళ్తే కనుక సో
అంతకు ముందు రోజు మనకి 22 అక్టోబర్ మనం వెళ్తే కనుక సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 10 o'clockకి ఏదైతే క్యాండిల్ ఫామ్ అయింది సో ఇది మనకి 10 o'clockకి ఫామ్ అయిన క్యాండిల్ అనమాట. ఇది 10:05కి క్యాండిల్. సో ఇలాంటి స్మాల్ క్యాండిల్స్ అయితే స్టాప్ లాస్ ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాం. సో ఇటువంటి స్మాల్ క్యాండిల్ అయితే కనుక కొంచెం స్టాప్ లాస్ ప్రీవియస్ క్యాండిల్ హైకి పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మినిమం టు మినిమం సో ఖచ్చితంగా ఒక 10% 12% స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం బెటర్. సో లేదు అనుకుంటే ఇక్కడ జనరల్గా అయితే వర్క్ అయింది, బట్ ఇంత స్మాల్ క్యాండిల్స్ అయితే కొంచెం హైకి స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఇది హిట్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ క్యాండిల్ ఈ విధంగా ఫామ్ అయింది. ఇలా ఫామ్ అవుతుంటే వెంటనే మనం చేయకూడదు. ఈ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్ దగ్గర మనం పొజిషన్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అక్కడ మనం పుట్ ఆప్షన్ బై చేస్తాం. ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలంటే నియర్ బై స్ట్రైక్ ప్రైజెస్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ 52,100 లేదా 52,200 ఈవెన్ 50,000 పుట్ ఆప్షన్ అయినా మనం బై చేసుకొని హోల్డ్ చేయొచ్చు. దీనిపైన స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం. చూడండి కంటిన్యూస్గా ఫాలో అయింది. సో అలా ఫాలో అవుతున్నప్పుడు ఎక్కడ దాకా టార్గెట్స్ పెట్టుకోవాలి అంటే కావాలనుకుంటే మీరు పివోట్ పాయింట్స్ ఇండికేటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట స్టాప్ లాసెస్ టార్గెట్స్ కోసం. సో అవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీకు చూడండి ఆ టైంలో మీకు ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మనం ఇక్కడ పొజిషన్ తీసుకున్నాం. ఆ టైంలోనే పివోట్ పాయింట్ లెవెల్ కూడా బ్రేక్ అయింది. సో మనం పొజిషన్ తీసుకుంటే కనుక ఫస్ట్ టార్గెట్ ఈ రీజన్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. షార్ట్ మూమెంట్ ఆల్మోస్ట్ మనకి ఒక 52,000 దగ్గర అరౌండ్గా తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 400 పాయింట్స్ డౌన్ అయింది. మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. ట్రెండింగ్ మార్కెట్స్ అయితే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, లేదా నార్మల్ మార్కెట్ అయితే కనుక మినిమం టు మినిమం మనం 20% రిటర్న్స్ అయినా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అంతకు ముందు రోజు మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుందా లేదా మీకు తెలియాలి అంటే కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రమే తెలుస్తుంది. సో అంతకు ముందు రోజు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఇది 10 AM క్యాండిల్ అనమాట. ఇది 10:05 నుంచి 10:10 AM క్యాండిల్. సో ఈ క్యాండిల్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఫామ్ అయింది, అలాగే ఇక్కడ మీకు ఫామ్ అయింది. సో ఎప్పుడైతే ఇలా బ్రేక్ అవుతుందో నెక్స్ట్ రెడ్ క్యాండిల్ దగ్గర మనం పొజిషన్ అనేది తీసుకుంటాం. పుట్ ఆప్షన్ నియర్ బై స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉంటుందో 52,200 సో దగ్గర పుట్ ఆప్షన్ బై చేస్తాం. బై చేసుకుని దీనిపైన స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటే ఒకవేళ ఇది పెద్ద క్యాండిల్ అనుకోండి సో మిడిల్కి స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని, ఎందుకంటే రిస్క్ లెవెల్ మనం తగ్గించుకోవాలి కాబట్టి సో మనం హోల్డ్ చేయొచ్చు అనమాట. సో పివోట్ పాయింట్స్ పెట్టుకొని సపోర్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దాకా మనం స్టాప్ లాస్ టార్గెట్స్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ మీరు చూస్తే ఇక్కడ పొజిషన్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ అయితే 200 పాయింట్స్ దాకా కూడా ఫాల్ కనిపించింది అనమాట. ఆ రోజులో మీరు ఈజీగా 200 పాయింట్స్ అంటే మినిమం టు మినిమం 20-30% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత ఆ ముందు రోజు మనం అబ్జర్వ్ చేస్తే మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే ఎన్ని ట్రేడ్స్ అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ మ్యాక్సిమం 8 to 9 ట్రేడ్స్ ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇది కూడా మీకు 10:05 నుంచి 10:10 AM క్యాండిల్ అనమాట. సో అంత స్మాల్ క్యాండిల్స్ అయితే కొంచెం డిస్టెన్స్లో స్టాప్ లాస్ మెయింటైన్, ఎందుకంటే ఇక్కడ హిట్ అవ్వలేదు బట్ మ్యాక్సిమం హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఎస్ఎల్ కూడా యాక్సెప్ట్ చేయాలి మార్కెట్లో. 100% ఏ స్ట్రాటజీ కూడా వర్క్ అవుతుంది. ఇది కూడా చూడండి. సో ఎప్పుడైతే బ్రేక్ అయిందో మనం రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు వెయిట్ చేసి నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత దీని కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని పొజిషన్ తీసుకోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. ఇక్కడ మీరు పివోట్ పాయింట్స్ పెట్టుకొని టార్గెట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు అనమాట. పివోట్ పాయింట్స్ పెట్టుకుంటే కనుక ఇది మన ఫస్ట్ టార్గెట్, ఇది మన సెకండ్ టార్గెట్, ఎగ్జాక్ట్గా ఆ లెవెల్స్ దాకా మార్కెట్ అరౌండ్గా వెళ్ళిందన్నమాట. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ అనేది చేయొచ్చు అనమాట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకు వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు ఆప్షన్స్ ఎప్పుడైనా చేస్తుంటే కనుక మనకు ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక సో విన్నింగ్ ట్రేడ్స్ని యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ స్టాప్ లాసెస్ని ట్రైల్ చేసుకుంటూ హోల్డ్ చేయాలి. లూజింగ్ ట్రేడ్ని ఎప్పుడైతే మీ ట్రేడ్ మీకు రాంగ్ అవుతుందని తెలుస్తుందో ఆప్షన్స్లో ఎప్పుడు కూడా కట్ చేసేయాలి, అంటే ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. సో చాలామంది లూజింగ్ ట్రేడ్స్ని హోల్డ్ చేసుకొని యావరేజెస్ చేసుకొని నెక్స్ట్ డే షిఫ్ట్ చేసుకొని ఎక్స్పైరీ దాకా హోల్డ్ చేయడం ఇటువంటివి చేస్తుంటారు. అందువల్ల చాలామంది ఆప్షన్స్లో లాస్ అవుతారు. సో విన్నింగ్ ట్రేడ్స్ని ఎప్పుడు కూడా యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ చూడండి. ఇక్కడ కంటిన్యూస్గా మార్కెట్ పైకి వెళ్తూనే ఉంది. ఆ టైంలో మీరు హోల్డ్ చేయగలగాలి. హోల్డ్ చేసి స్టాప్ లాసెస్ ఏదైతే మీరు అనుకున్నారో ఆ స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయగలిగితే కనుక హ్యూజ్ ప్రాఫిట్స్ మనం ఎన్ఎన్ఏ చేయొచ్చు అనమాట. మినిమం టు మినిమం 20% అయినా సరే మనం ఆప్షన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ స్ట్రాటజీ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్లై చేసి చూడండి. సో వర్క్ అవుతుందో లేదో అప్లై చేసి వర్క్ అవుతుంటే కనుక అప్పుడు మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ స్ట్రాటజీ ఏ విధంగా మీకు నచ్చిందో లేదో అనేది కింద కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. సో కామెంట్ అనేది పెట్టండి అనమాట. వీడియో లైక్ చేయండి. చాలా కష్టపడి చేస్తున్న వీడియోస్, సో ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ప్రీవియస్ ఛానల్ ఏదైతే న్యూ ఛానల్ ఉంది ఆ న్యూ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు కూడా దాంట్లో కూడా వీడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సో ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదే మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.